హాయ్ హలో నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్ బహ్రెయిన్. సో మన బహ్రెయిన్లో ఈ నెల 8వ తేదీ అంటే ఎన్నో రోజులు లేదు, ఓకే, ఒక 3 days ఉంది టైము. ఓకే, ఈ నెల గురువారం 8వ తేదీ 9:30 ప్రభాస్ మూవీ రాజాసాబ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. సిటీ సెంటర్ లొకేషన్, ఓకేనా. మనమే ప్రీమియర్ షో బెనిఫిట్ షో బుక్ చేసినాము. ప్రభాస్ ఒక్క మాట అన్నాడు, ఆ మాటకి నేను 200 దినాల పైన నేను ఒక్కనే ఖర్చు పెట్టి డ్రమ్స్ కొట్టిస్తున్నా. డ్రమ్స్ ఫ్యాన్స్ కోసం, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, యాక్చువల్గా నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, కానీ కొన్ని మాటలకి కొన్ని అతని వ్యక్తిత్వానికి నేను ఫిదా అయిపోయినా. ఏంటంటే చెప్తా చూడండి, మొన్న రిలీజ్ ఈవెంట్లో ఫంక్షన్ జరిగింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అతను ఏమన్నాడు తెలుసా, చిరంజీవి మూవీ వస్తుందని చెప్పేసి ఏమన్నాడు తెలుసా, సీనియర్లు మూవీ వస్తుంది, ఓకే, సీనియర్లే, వాళ్ళ గుండా చూసి నేర్చుకునిందే మేము, వాళ్ళని చూసి మేము ఎదిగినాము అని అన్నాడు. ఆ మాటకు ఫిదా అయిపోయినా. ఇప్పుడు తర్వాత వచ్చి వాళ్ళ మూవీ ఆడాలి, అందులో మా మూవీ కూడా హిట్ అవ్వాలి, బాగుండాలి అని చెప్పి కోరుకున్నాడు. అబ్బా, ఆ మాట చాలు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రభాస్కి హ్యాట్స్ ఆఫ్ ఈ మాటకైతే, ఓకేనా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రీసెంట్గా ఒక 8 నెలలు 9 నెలల కిందట అల్లు అర్జున్ బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో, అతను ఒక షోలో, గేమ్ షోలో ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ని ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడున్న జనరేషన్లో నీకు పోటీ తగిలే, నీకు దగ్గర చేసేవాళ్ళు ఎవరు మన టాలీవుడ్ తెలుగు హీరోల్లో అని అడిగాడు. అతను ఏమన్నాడు తెలుసా, ఇటు అనేసి కొద్దిగా ఓవర్ యాక్షన్ అంటే చెప్తున్నా, అల్లు అర్జున్ నేను బేవస్తమైన ఫ్యాన్ని, నేను మదర్ ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే నా నేషనల్ డే స్టిక్కర్ కూడా ఇక్కడ స్టిక్కరింగ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిపి పిచ్చిగా వేసుకున్నా, అంత ఫ్యాన్ నేను. కానీ సొంత మామయ్య చిరంజీవి గారు అతన్ని చూసి మేము నేర్చుకున్నాం, అతన్ని చూసే మేము ఎదిగినాం, అతని కృషి పట్టుదల వల్లనే మేము యాక్టింగ్ నేర్చుకుని బీభత్సమైన స్థాయిలోకి ఎదిగినాం అని చెప్పుకోవాలా. ఇప్పుడు ప్రభాస్ గారు చూడండి, వరల్డ్ వైడ్గా బాహుబలి 1, 2 బండాక, సాలర్ బండాక ఒక రేంజ్లో వెళ్ళిపోయాడు. బాలీవుడ్ వాళ్ళు డైరెక్షన్ చేస్తా. అటువంటి వ్యక్తే చిరంజీవి గారిని మేము చూసి నేర్చుకున్నాము, సీనియర్లే, వాళ్ళు బాగుండాలి, మేమే బాగుండాలి అందులో అని చెప్పాడు. ఫిదా. దానికి ఓన్లీ 200 దినాలు పెట్టి నేను ఒక్కనే డ్రమ్స్ కొట్టిస్తున్నా అన్న. ఇక్కడ పాపం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ₹1 లేదు పాపం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అక్కడికే ఇక్కడ శాలరీస్ ఇది కాబట్టి, అన్న మేము వేసుకోలేమన్నా అని చెప్పేసి ఫస్ట్ అడిగారు ఏమన్నా ఫ్యాన్స్తో ఏమన్నా మాకు ఏమన్నా ఇది డ్రమ్స్ పెడుతున్నారా అని. సో మన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు, వాళ్ళు ఎవరు చేయలేదు. ఈ ప్రభాస్ గారు అన్న మాటలకి నేను ఫిదా అయిపోయి నేను డ్రమ్స్ ఇక్కడ మేము స్టార్ట్ చేసినాం తెలుసా. నేనే ఓన్గా ఖర్చు పెట్టి కొట్టిస్తున్నా, ధూమ్ ధామ్. అల్లు అర్జున్ గారు ఒక మాట ఏమన్నాడంటే గేమ్ షోలో బాలకృష్ణ గారికి, ఎవరు నీతో పోటీ తగలేదంటే రామ్ చరణ్, మహేష్ బాబా, ఎన్టీఆర్ వీళ్ళందరూ కొన్ని పేర్లు ఇస్తే, నేనున్నా చూడు రేపటి రోజు అది నేనే గొప్పగా ఉండేది, గొప్పగా నేనే ఎదిగింది, నేనే నా స్థాయి వేరు, ఇది వేరు అది వేరు, నేనే ఎదిగేది, నాకు పోటీ ఎవడు రాలేడు అని చెప్పాడు. నో, ఫ్యాన్స్ అది యాక్సెప్ట్ చేయలేకున్నారు. ఎందుకంటే నిన్ను మించినోడు అంటే నిన్ను మించినోడు ఇంకొకడు ఉన్నాడు. ఎందుకంటే గౌరవించు. నువ్వు పుష్ప 1, పుష్ప 2 బండాకనే నువ్వు ఇదైపోయినావు, డబ్బింగ్ మొత్తం హిందీలో అంతా డబ్ చేసినాక. నీకంటే ముందు ప్రభాస్ గారు ఎంత వ్యక్తిత్వం, అన్నిట్లో లాంగ్వేజ్లో విడుదల చేసినా కూడా అతను వరల్డ్ వైడ్గా అందరూ తెలిసిపోయినాడు. అతనే అటువంటి వాడే. మీ మామయ్య పేరు మెగాస్టార్ పేరు చెప్పుకొని అతను సీనియరే, వాళ్ళ గుండా మేము నేర్చుకొని వచ్చాము, వాళ్ళని చూసే మేము ఎదిగినాము అంతా బాగా చెప్తే, నీ బ్రో నమస్కారం, ఇంకెక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే అంత అభిమానం నువ్వు అంటే మాకు పిచ్చి. అంత బండి పైన, కార్ల పైన స్టిక్కరింగ్ వేసుకొని మేము అంత తిరుగుతాం మేము తెలుసా, ఒక నెల నాన్ స్టాప్ డిసెంబర్ అంతా. అలా నేను అంత ఫ్యాన్ నీకు. కాకపోతే కొద్దిగా యాటిట్యూడ్ గౌరవించు. నువ్వు ఎవరి కానించి వచ్చావో గౌరవించు, మాట్లాడు దయచేసి. సో రాజాసాబ్ మూవీ ఈ గురువారం ఎవరికైనా టికెట్స్ కావాలంటే తెలుసు కదా నా నెంబర్ మీ అందరికీ, 33101397. ఓకే, ఆల్రెడీ చాలా సీట్లు బుక్ అయిపోయినాయి, కొద్దిగా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఓకేనా. డూమ్ డామ్తో మన ఫెస్టివల్తో మీరు అంతా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, మన తెలుగు యూనిటీ అంతా కలుసుకొని ఒక ఆనందంగా ఉండి, ఓకే, మన ఇంటి దగ్గర ఎలా ఫెస్టివల్ జరుగుతాయో అలా మనం ఒక అందరం కలిసి హ్యాపీ మూడ్తో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, నేను మీ రెడ్డి ప్రసాద్. లోపలైతే మీ అందరికీ హాల్ చూపిస్తా. హాయ్ హలో నమస్తే. చూడండి, ఇదో ప్రభాస్ మూవీ రాజాసాబ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీల్లోనే మనకు జాతర చేసే దీంట్లోనే మనము, సరేనా. స్క్రీన్ చూడండి, బేబస్తమైన స్క్రీను, ఓకే. హాల్ చూడండి, 350 సీట్లు పైగా ఇక్కడ మనం బుక్ చేసాము హాల్ని. బహ్రెయిన్ అనే కంట్రీలో మేము
అతని మాటలకి కొన్ని మాటలకి ఫిదా అయిపోయి నా సొంత ఖర్చులతో సొంత డబ్బులతో నేను ఈ హాల్ను బుక్ చేసి బ్యాండ్ మేళాలతో కొట్టించి ఇక్కడ మేము మూవీ ప్రీమియర్ బెనిఫిట్ షో బహ్రెయిన్లో ఎంజాయ్ చేస్తాం. ఓకేనా? సో ఈ గురువారం 9:30 షో స్టార్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చి మీరు అయితే ఆ రోజే గురువారం రోజు నైట్ 8:30 కల్లా షో స్టార్ట్ చేస్తే మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. బ్యాండ్ మేళాలతో డ్రమ్స్తో ఎంతో హ్యాపీగా మీరు మన తెలుగు వాళ్ళందరిని చూసి ఇక్కడ మన తెలుగుతనం మన తెలుగు సందడి అంతా చూస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రెడ్డి ప్రసాద్, బహ్రెయిన్.